మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా అంతే, ఇక ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే. బట్టలు కొనేందుకు షాపింగ్ మాల్కు వెళ్ళడం, ఆకలిస్తే హోటల్కు వెళ్ళే రోజులు ఎన్నడో పోయాయి. మనకేం కావాలన్నా క్షణాల్లో మన కాళ్ళ దగ్గరకు వచ్చే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకు మించి నష్టాలు కూడా లేకపోలేదు. కొందరు సైబర్ నేరగాళ్ళు పక్కా ప్లాన్తోనే అమాయక జనాల్ని నిండా ముంచేస్తున్నారు. ఇది మొన్నటి వరకు. ఇప్పుడంతా తెర వెనుక డిజిటల్ అరెస్ట్ నడుస్తుంది. అమాయక ప్రజలను ఆసరగా చేసుకొని మోసం చేస్తున్నారు. అంతెందుకు, డిగ్రీలు పీజీలు ఇలా పెద్ద పెద్ద చదువులు చదివిన వారిని సైతం డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇట్టే ముంచేస్తున్నారు. ఇంతకు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, అసలు ఎలా మోసం చేస్తున్నారు? మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు. ఈ డిజిటల్ అరెస్ట్లతోనే కోట్లాది రూపాయల మోసం జరిగిపోతుంది. అందుకే ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ డిజిటల్ అరెస్ట్ పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. డిజిటల్ అరెస్ట్లతో కొందరు మాయగాళ్ళు అమాయకులను మోసం చేస్తున్నారని, అందుకే ప్రజలంతా ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటని తెలుసుకునేందుకు జనాలంతా గూగుల్లో తెగ వెతుకులాట మొదలుపెట్టారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఒక రకమైన ఆన్లైన్ మోసం. కష్టపడి సంపాదించుకున్న డబ్బును కొందరు కేటిగాళ్ళు డిజిటల్ అరెస్ట్ పేర్లు చెప్పి సొమ్మును లాక్కెళ్తున్నారు. అదెలా అంటే, ముందుగా వాట్సాప్, స్కైప్ వంటి కాలింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా వీడియో కాల్ చేస్తారు. మేము పోలీసులం, ఐటీ, ఈడీ, సిబిఐ ఇలా ప్రభుత్వ అధికారులమని ఫేక్ ఐడి కార్డులు చూపించి వారిని నమ్మిస్తారు. అవతలి వ్యక్తి కాస్త భయపడినట్లుగా అనిపిస్తే చాలు, ఇంకాస్త రెచ్చిపోతారు. ఇక్కడి నుంచే రూట్ పూర్తిగా మార్చేస్తారు. ఆర్థిక నేరాలు, పన్ను ఎగవేత, డ్రగ్స్ సరఫరా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భయపెడతారు. దీని నుంచి మీరు అస్సలు తప్పించుకోలేరు. మరి ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ అని పేరు చెప్పి త్వరలోనే మిమ్మల్ని అరెస్టు చేస్తామని వార్నింగ్ ఇస్తారు. ఒకవేళ ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మాత్రం మాకు డబ్బులు ఇస్తే మేమే తప్పిస్తామని చెబుతారు. బ్యాంకు ఖాతాలు లేదా యూపీఐ ఐడీలకు డబ్బులు పంపమని బలవంతం చేయడం మొదలు పెడతారు. దీంతో చేసేదేం లేక బాధితులు నేరగాలు చెప్పినట్లుగానే వారి అకౌంట్లకు డబ్బులు పంపిస్తారు. డబ్బులు వారి అకౌంట్లో పడిందా ఇక అంతే, మాయమైపోతారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, డబ్బు పోవడమే కాకుండా వ్యక్తిగత సమాచారాన్ని కూడా దొంగిలిస్తున్నారు మాయగాళ్ళు. ఇది ఇప్పుడు కొందరు మాయగాళ్ళు డిజిటల్ అరెస్ట్ల పేరుతో చేస్తున్న మోసాలు. ఇలాంటి వారి పట్ల అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అన్నోన్ నెంబర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చినా లేదంటే వీడియో కాల్ వచ్చినా పొరపాటున కూడా లిఫ్ట్ చేయకూడదు. ఒకవేళ చేసినా వారు చెప్పింది పూర్తిగా విని అసలు నిజంగానే వీరు ప్రభుత్వ అధికారులా కాదా అని గమనించుకోవాలి. ఇంతేకాదు, వారు అడిగింది అడిగినట్లుగా చెప్పకూడదు. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నెంబర్ మొదలైన సమాచారాన్ని అసలే పంచుకోవద్దు. ఇలా మీకు ఎవరిపైన అనుమానం వస్తే మాత్రం వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి జాగ్రత్త పడండి. తస్మాత్ జాగ్రత్త. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.